ఈ నోటి దురుసు గురించి అందరికీ తెలిసిందే. అందులో ఈయన చేసిన ఒక ప్రకటన, రకరకాల దేవతల్ని విగ్రహారాధన చేస్తున్నటువంటి హిందువులందరూ మీరందరూ కూడా నరకానికి పోతారు అని మా బైబిల్ చెప్తుంది అని ఆయన కూడా ఒక బహిరంగంగా ప్రకటన చేశాడు. అంటే ఒకళ్ళిద్దరూ నేను నమూనాగా చెప్తున్నా తప్ప ఈ ఇస్లాం క్రైస్తవ మత ప్రచారకులు దాదాపుగా 99% మంది ఇదే విషయాన్ని తమ మత ప్రచారాలలో భాగంగా ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. విగ్రహారాధన అనేది ఘోర పాప కృత్యము, విగ్రహారాధన చేసిన వారందరికీ నరకము తప్పదు, అది అజ్ఞానము అని ఈ విధమైనటువంటి ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. అయితే హిందూ సమాజంలో నుంచి దీనికి సమాధానంగా 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, మా హిందుత్వంలో కూడా విగ్రహారాధన లేదు, నిరాకార పరబ్రహ్మాన్నే